హలో అందరికీ. ఈరోజు మనము సీనియర్ ఇంటర్మీడియట్ జువాలజీలోని అంతర్స్రావక వ్యవస్థలోని 2 మార్కులకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము. సో అంతర్స్రావక వ్యవస్థలో మొత్తం మనకు 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 9 కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆక్రోమెగాలి అంటే ఏమిటి? ఈ అపస్థితిని కలుగజేసే హార్మోన్ పేరు రాయండి. సో ప్రౌఢమానవునిలో పెద్దవాళ్ళలో ప్రౌఢమానవునిలో పీయూష గ్రంథి స్రవించేటువంటి పెరుగుదల హార్మోను అధికోత్పత్తి వల్ల ఆక్రోమెగాలి అనే అపస్థితి కలుగుతుంది. సో ఈ ఆక్రోమెగాలి అనేది ఒక అపస్థితి. ఈ అపస్థితి ఎవరి వల్ల కలుగుతుందంటే పీయూష గ్రంథి స్రవించేటువంటి పెరుగుదల హార్మోను ఎక్కువ స్రవించడం వల్ల అధికోత్పత్తి వల్ల ఈ ఆక్రోమెగాలి అనే అపస్థితి వస్తుంది. ఇక్కడ మీరు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికోత్పత్తి, అల్పోత్పత్తి అని చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది వచ్చేసి అధికోత్పత్తి వల్ల ఈ అపస్థితి అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ వ్యాధి లక్షణాలు చూస్తే చేతులు, కాళ్ళు, దవడ ఎముకలు, ముక్కు ఎముకలు, కొనల భాగాలలో మృదులాస్థి ఏమవుతుందంటే అధికంగా పెరిగి వాళ్ళ ముఖం ఎలా ఉంటుందంటే గొరిల్లా ముఖంలాగా కనపడుతుంది. ఈ అపస్థితినే ఆక్రోమెగాలి అని అంటాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చను. సో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి యాంటీ డయూరెటిక్ హార్మోన్ అని దేన్ని అంటారు? దీన్ని స్రవించేటువంటి గ్రంథి పేరు రాయండి. ఇది చాలాసార్లు అడుగుతూ ఉంటాడు మనకు ఏపీ ఇంటర్మీడియట్కి. సో వాసోప్రెసిన్ హార్మోన్ని మనం యాంటీ డయూరెటిక్ హార్మోన్ అని అంటాము. దీన్ని వచ్చేసి పీయూష గ్రంథిలో మీకు ఆల్రెడీ తెలుసు 2 భాగాలు ఉంటాయని. పూర్వ పీయూష గ్రంథి భాగము, తర్వాత పరపీయూష గ్రంథి. ఇక్కడ పరపీయూష గ్రంథి స్రవించేటువంటి హార్మోనే వాసోప్రెసిన్ అనమాట. సో దీన్నే మనం యాంటీ డయూరెటిక్ హార్మోన్ అని అంటాం. పీయూష గ్రంథి, పరపీయూష గ్రంథి దీన్ని స్రవిస్తుంది. మూడవది వచ్చేసి బాల్యంలో పరిమాణం పెరుగుతూ యుక్త వయసులో పరిమాణం తగ్గే గ్రంథి పేరేమి? సంక్రమణ జరిగినప్పుడు ఈ గ్రంథి పోషించే పాత్ర ఏమిటి? ఇది చాలా తక్కువసార్లు అడిగినాడు, అయినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు మనము. థైమస్ గ్రంథి శిశువు జన్మించినప్పుడు అంటే థైమస్ గ్రంథి శిశువు జన్మించినప్పుడు చిన్నదిగా ఉండి శిశువు పెరిగే కొద్దీ ఇది పెద్దదవుతూ ఉంటుందన్నమాట. యవ్వన ఆరంభంలో వచ్చేటప్పటికి ఇది గరిష్ట అంటే మ్యాక్సిమం సైజుకి వచ్చేస్తుంది. మళ్ళీ ప్రౌఢ దశలోకి వచ్చేటప్పటికి ఇది స్లోగా ఏమవుతూ ఉంటుందంటే క్షీణించిపోతూ ఉంటుంది, కుంచించిపోతూ ఉంటుంది. క్షీణించిపోయి జన్మించినప్పుడు ఏ పరిమాణంలో ఉందో, ఏ సైజులో ఉందో ఆ సైజుకి వచ్చేస్తుంది అనమాట. వృద్ధుల్లో వచ్చేటప్పటికి మొత్తానికి ఉండదన్నమాట. అందుకే వృద్ధుల్లో రోగ నిరోధకత అనేది చాలా తక్కువగా ఉంటుంది. థైమస్ గ్రంథి శిశువులు జన్మించినప్పుడు చిన్నదిగా ఉంటుంది. పెద్దదయ్యే కొద్దీ పెరుగుతున్న కొద్దీ శిశువు పెరిగే కొద్దీ అది పెద్దదవుతుంది. యవ్వన ఆరంభంలోకి వచ్చేటప్పటికి మ్యాక్సిమం సైజ్ అవుతుంది. మళ్ళీ ప్రౌఢమానవంలో వచ్చేటప్పటికి ప్రౌఢ దశ వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గుతూ వస్తుంది అనమాట. అలా వృద్ధుల్లోకి వచ్చేటప్పటికి పూర్తిగా లేకుండా పోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే వృద్ధుల్లో రోగ నిరోధకత అనేది తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగినాడు. సంక్రమణ జరిగినప్పుడు ఈ గ్రంథి పోషించే పాత్ర ఏంటి? థైమోస్ హార్మోన్ ఏం చేస్తుందంటే మన లింఫోసైట్లు 2 రకాలని మనకు తెలుసు. టీ లింఫోసైట్లు, బి లింఫోసైట్లు. టీ లింఫోసైట్లు ఎందుకు ఇట్లా టీ లింఫోసైట్లు, బి లింఫోసైట్లు అంటే కూడా మనకు తెలుసు. అస్థి మధ్యలో ఉత్పత్తి అయితే బి లింఫోసైట్లు అని అంటాం. థైమస్ గ్రంథిలో ఉత్పత్తి అయితే వాటిని టీ లింఫోసైట్లు అని అంటాం. ఈ థైమస్ హార్మోన్ ఏం చేస్తుందంటే టీ లింఫోసైట్ల విభేదనంలో పాల్గొని కణ నిర్వర్తిత రోగనిరోధకతకు తోడ్పడుతుంది. రోగనిరోధక వ్యవస్థలో మనం కణ నిర్వర్తిత రోగనిరోధకత గురించి చెప్పుకుందాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టీ లింఫోసైట్లు ఏం చేస్తాయంటే థైమస్ గ్రంథి టీ లింఫోసైట్లను భేదనంలో పాల్గొని కణ నిర్వర్తిత రోగనిరోధకతకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ప్రతిదేహాలను ఏర్పడడంలో సహాయపడి దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకతను కూడా దోహదం చేస్తుందన్నమాట. సో ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ షాక్ అంటే ఏంటి? చాలా ఈజీ, కానీ చాలామంది స్టూడెంట్స్ తప్పుగా రాస్తూ ఉంటారు.
సో ఇన్సులిన్, క్లోమగ్రంథి స్రవించేటువంటి ఇన్సులిన్ అధికోత్పత్తి వల్ల ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంది. ఇన్సులిన్ హార్మోను అధికోత్పత్తి లేదా అధిక స్రావత వల్ల ఏమవుతా ఉంది అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. సో ఇన్సులిన్ ఎక్కువ కావడం వల్ల గ్లూకోజ్ స్థాయి రక్తంలో తగ్గిపోతూ ఉంది. దీన్ని ఏమంటామంటే ఇన్సులిన్ షాక్ అని అంటాము. ఇంకో పేరుతో కూడా పిలుస్తాం దీన్నే హైపోగ్లైసేమియా. హైపో అంటే తక్కువ, గ్లైసేమియా అంటే ఇక్కడ గ్లూకోజ్ ఏమైపోయింది, తగ్గిందనమాట. తక్కువ రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినటువంటి స్థితిని మనము హైపోగ్లైసేమియా అని అంటాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా బుక్స్లలో మెటీరియల్స్లో ఇక్కడ హైపోగ్లైసేమియా కాకుండా హైపర్ గ్లైసేమియా అని ఇచ్చినాడు. మీరు ఒకసారి అది కరెక్ట్ చేసుకోండి. హైపర్ గ్లైసేమియా కాదు, హైపోగ్లైసేమియా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డయాబెటీస్ ఇన్సిపిడస్, డయాబెటీస్ మెలిటస్ల మధ్య భేదాలను వివరించండి. డయాబెటీస్ ఇన్సిపిడస్, డయాబెటీస్ మెలిటస్ రెండు వేరు అనమాట. అదేదో డిఫరెన్సెస్ చూద్దాం. డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంటి అంటే ఏడిహెచ్ లోపం వల్ల డయాబెటీస్ ఇన్సిపిడస్ కలుగుతుంది. ఏడిహెచ్ అంటే ఎవరు, వాసోప్రెసిన్, యాంటీ డయూరెటిక్ హార్మోన్ అని చెప్పుకున్నాం కదా, అది లోపించడం వల్ల డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది కలుగుతుంది. సో ఈ అపస్థితి కలుగుతుంది. దీంట్లో మనం ఎలాంటి లక్షణాలు చూడొచ్చు అంటే అధిక మూత్రము మరియు అధిక దాహం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. రెండవది వచ్చేసి డయాబెటీస్ మెలిటస్. డయాబెటీస్ మెలిటస్ వచ్చేసి ఇన్సులిన్ అల్పోత్పత్తి అంటే ఏంటి, తక్కువ ఉత్పత్తి కావడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఏమవుతా ఉంది, పెరుగుతూ ఉంది. ఇందాక ఇన్సులిన్ షాక్ చెప్పినాను, ఇన్సులిన్ షాక్ గురించి చెప్పినాను. దాంట్లో ఏమైంది, ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల గ్లూకోజ్ తగ్గిపోయింది. ఇక్కడ ఇన్సులిన్ తక్కువ కావడం వల్ల గ్లూకోజ్ పెరుగుతూ ఉందన్నమాట రక్తంలో. దీన్నే మనం డయాబెటీస్ మెలిటస్ అని అంటాం, చక్కెర వ్యాధి అని అంటాం. దీంట్లో లక్షణాలు వచ్చేసి మూత్రంలో అధిక శాతంలో చక్కెరలు ఉంటాయి, అలాగే కీటోన్ దేహాలు కూడా ఉంటాయి. మనము మూత్రం ఏర్పడే విధానము, తర్వాత మూత్రంలో ఏవేవి ఎన్ని ఉంటాయో మనము ఆల్రెడీ విసర్జన వ్యవస్థలో చదువుకున్నాము. అసలు మూత్రంలో చక్కెరలు 0% ఉంటాయి, కానీ డయాబెటీస్ చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి మూత్రంలో మనకు చక్కెరలు అధిక స్థాయి అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిలో పాటు కీటోన్ దేహాలు కూడా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి లంగర్హాన్స్ పుట్టికలని వేటిని అంటారు. క్లోమగ్రంథిలోని అంతర్స్రావక భాగంలో ఉండే కణాలనే మనం లాంగర్హాన్స్ పుట్టికలని అంటాం. వీటిలో 2 రకాల కణాలు ఉంటాయి, ఆల్ఫా కణాలు, బీటా కణాలు అని 2 కణాలు ఉంటాయి. ఆల్ఫా కణాలేమో గ్లూకగాన్ని ఉత్పత్తి చేస్తాయి, బీటా కణాలేమో ఇన్సులిన్ అనే హార్మోన్ని స్రవిస్తాయి. ఇన్సులిన్ ఏం చేస్తుందో మీకు తెలుసు కదా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. ఇది తగ్గితే గ్లూకోజ్ స్థాయి ఏమవుతుంది, రక్తంలో పెరుగుతుంది. దాన్ని చక్కెర వ్యాధి అని అన్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి పోరాట పలయాన హార్మోన్ అని దేన్ని అంటారు. ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్, ఈ 2 హార్మోన్లను మనం పోరాట పలయాన హార్మోన్లని అంటాం. లేదా మీరు ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అని రాసినా కూడా కరెక్ట్ అవుతుంది. సో ఈ 2 హార్మోన్లను మనం పోరాట పలయాన హార్మోన్లని అంటాము. వీటిని ఎవరు స్రవిస్తారంటే అధివృక్క గ్రంథిలోని దవ్వ భాగము వీటిని స్రవిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఆండ్రోజన్లని వేటిని అంటారు, వీటిని స్రవించే కణాలేవి. పురుష లైంగిక హార్మోన్లను మనం ఆండ్రోజన్లని అంటాము. వీటిని ఎవరు స్రవిస్తారంటే శుక్రోత్పాదక నాళికల్లోని ఉండే లిడిక్ కణాలు వీటిని స్రవిస్తాయి. ముఖ్యమైనటువంటి ఆండ్రోజన్ ఏది అంటే టెస్టోస్టిరాన్. పురుష లైంగిక హార్మోన్ ఏది అంటే టెస్టోస్టిరాన్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేను రాయలేదు, మీరు నోట్ చేసుకోండి. సో పురుష లైంగిక హార్మోన్లను ఆండ్రోజన్ అని అంటాము. ముఖ్యమైనటువంటి ఆండ్రోజన్ వచ్చేసి టెస్టోస్టిరాన్. వీటిని ఎవరు స్రవిస్తారంటే లిడిక్ కణాలు, శుక్రోత్పాదక నాళాలలోని లిడిక్ కణాలు వీటిని స్రవిస్తాయి. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎరిథ్రోపాయిటిన్ అంటే ఏమిటి, దీని విధి ఏమిటి. మూత్రపిండంలో ఉండే రక్తనాళిక గుచ్చ సన్నిధి పరికరము ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. ఈ హార్మోన్ వచ్చేసి ఏం చేస్తుందంటే అస్థి మధ్యలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుందన్నమాట, ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. అస్థి మధ్యలో రక్త కణ ఉత్పాదన
ప్రక్రియను ఇది ప్రేరేపిస్తుంది అనమాట. సో ఆల్రెడీ దీని గురించి ఎరిథ్రోపాయిటిన్ గురించి మనము ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాము. ఎప్పుడైతే ఆక్సిజన్ శాతము దేహంలో తగ్గిపోతుందో అప్పుడు వెంటనే అది ఈ మూత్రపిండంలోని రక్తనాళిక గుచ్చ సన్నిధి ఏం చేస్తుందంటే ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఇది పోయి అస్థి మజ్జ మీద ప్రేరేపిస్తుంది, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుందన్నమాట. సో ఇవి మనకు అంతర్స్రావక వ్యవస్థలోని 9 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.